నంబర్ 1. సామాజిక కార్యక్రమాలకు హాజరు. స్నేహితులు మరియు బంధువులను కలవడం రోగి యొక్క మానసిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబ సమావేశాలు, పండుగలు, వివాహాలు మరియు కమ్యూనిటీ కార్యక్రమాలకు హాజరవడం ద్వారా మీ బంధువును సామాజికంగా చురుకుగా ఉండేలా ప్రోత్సహించండి. సామాజిక విహారయాత్రలు వారి మానసిక స్థితిని పెంచుతాయి, ఒత్తిడిని తగ్గించగలవు మరియు సానుకూల దృక్పథాన్ని సృష్టించగలవు. మద్దతు, మొబిలిటీ అవసరాలు. రవాణా మరియు మొబిలిటీ ఎయిడ్స్తో సహాయం అందించండి. అవసరమైతే వారు సౌకర్యవంతంగా ఈ ఈవెంట్లకు హాజరు కావడాన్ని సులభతరం చేయండి. నంబర్ 2. పని మరియు వృత్తిపరమైన జీవితానికి మద్దతు ఇవ్వండి. ఉద్యోగాన్ని కొనసాగించడాన్ని ప్రోత్సహించండి. మీ బంధువు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి ఆరోగ్యం అనుమతిస్తే మానేయడం కంటే పనిని కొనసాగించమని వారిని ప్రోత్సహించండి. ఉద్యోగాన్ని కొనసాగించడం వల్ల ప్రయోజనం: ఆర్థిక స్వాతంత్ర్యం మరియు మానసిక ఉల్లాసానికి సహాయపడే రొటీన్ను అందించవచ్చు. కార్యాలయ అనుకూలతలు. సౌకర్యవంతమైన కుర్చీలు, సవరించిన పని గంటలు లేదా రిమోట్ వర్క్ ఆప్షన్లు వంటి అవసరమైతే కార్యాలయ వసతిని అన్వేషించడంలో వారికి సహాయపడండి. ఈ సర్దుబాట్లు వారి పనిభారాన్ని తగ్గించగలవు మరియు పనులను మరింత నిర్వహించగలవు. నంబర్ 3. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. రిలాక్సేషన్ పద్ధతులను ప్రోత్సహించండి. ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న ఒత్తిడి మరియు అసౌకర్యాన్ని ఎదుర్కోవడానికి మానసిక ఆరోగ్యం చాలా కీలకం. వారి దినచర్యలో యోగా మరియు ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులను చేయమని వారిని ప్రోత్సహించండి. ఈ అభ్యాసాలు ఒత్తిడిని తగ్గించడానికి, వశ్యతను మెరుగుపరచడానికి మరియు వారి నొప్పి నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. శారీరక శ్రమకు మద్దతు ఇవ్వండి. నడక, సాగదీయడం వంటి క్రమమైన, సున్నితమైన వ్యాయామం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. శారీరక కార్యకలాపాలు కూడా స్వాతంత్ర్యం మరియు సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. నంబర్ 4. సౌకర్యవంతమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించండి. లివింగ్ స్పేస్ని అడాప్ట్ చేయండి. సపోర్టివ్ ఫర్నిచర్, హ్యాండ్ రైళ్లు మరియు తరచుగా ఉపయోగించే వస్తువులను సులభంగా అందుబాటులో ఉంచి ఇల్లు ఆర్థరైటిస్కు అనుకూలంగా మార్చండి. సహాయక పరికరాలను ఉపయోగించండి. ఆర్థరైటిస్ ఉన్నవారి కోసం రూపొందించిన ఉపకరణాల కోసం చూడండి. ఉదాహరణకు పెద్ద హ్యాండిల్స్ ఉన్న పాత్రలు మరియు ప్రత్యేక వంటగది పరికరాలు లేదా షవర్లో గ్రాబ్ బార్లు. ఈ సహాయాలు రోజువారీ పనులను తక్కువ శ్రమతో కూడుకున్నవిగా చేస్తాయి మరియు వారి స్వతంత్ర భావాన్ని మెరుగుపరుస్తాయి. అలసట సంకేతాల కోసం చూడండి. ఆర్థరైటిస్ రోగులలో అలసట సాధారణం. విశ్రాంతి తీసుకోవడం మరియు విరామాలు 10 శక్తితో పని చేయడానికి అవసరమైనవి అని అర్థం చేసుకోండి. నంబర్ 5. సమతుల్య ఆహారం మరియు హైడ్రేషన్ను ప్రోత్సహించండి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, శోథ నిరోధక ఆహారాలు, కుటన్ ఆకుకూరలు, గింజలు మరియు ఒమేగా-3 అధిక చేపలు ఆర్థరైటిస్ లక్షణాలను నిర్వహించడంలో సహాయపడతాయి. వాపు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచేందుకు ఈ ఆహారాలను ప్రోత్సహించండి. హైడ్రేషన్. ఆరోగ్యానికి హైడ్రేటెడ్గా ఉండటం చాలా అవసరం. రోజంతా నీరు త్రాగడానికి వారికి గుర్తు చేయండి. సారాంశంలో, ఆర్థరైటిస్ రోగి సంరక్షణలో సాధారణ మందుల నిర్వహణ, సున్నితమైన శారీరక శ్రమ, సురక్షిత వాతావరణం మరియు సామాజిక మానసిక ఆరోగ్య మద్దతు ఉంటాయి. ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీరు వారి పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడంలో వారికి సహాయపడవచ్చు.